ప్రముఖ కమ్యూనిస్టు అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెనాలిలో జరిగిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల్లో వక్తలు సూచించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సాహితీ రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన సభకు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళ పురస్కారాన్ని, ప్రజా సాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ పురస్కారాన్ని, విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, బీహెచ్ఈఎల్కు ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అవర రామకృష్ణ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందించి 25,000 చొప్పున నగదు బహుమతి ప్రదానం చేశారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు, ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, డాక్టర్ అల్లపాటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, నల్లజల్ల లోకేష్, మైనని రాఘవ తదితరులు మాట్లాడారు. బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు 25,000 నగదు పురస్కారాన్ని అందించారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను సత్కరించారు. సభకు ముందు నంది పురస్కార గ్రహీత ఎం సైదారావుచే జుగల్ బందీ సంగీత కార్యక్రమం జరిగింది. సభ అనంతరం తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించిన భువనర్ విజయం సాహితీ రూపకం ఆకట్టుకుంది. మాకు వాళ్ళందరితోనూ గడిపే ఇష్టం మాకు హైదరాబాద్లో ఉండటం వల్ల నాకు పూర్వజన్మ సుకృతం వల్ల దొరికింది. సో అందుకని ఇంగువ కట్టిన వాసన లాగా ఆ మహామహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం, వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం, ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి అర్హతను తెచ్చిపెట్టాయని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చందు సుబ్బారావు గారిని, ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే మరి బొల్లిముంత శివరామకృష్ణ గారు కాంస్య విగ్రహం అని. తొలి చందాగా నాకు ఇచ్చిన 25,000 రూపాయలని దానికి విరాళం కాదు పూజా సొమ్మంగా సమర్పించాలని నేను నిర్ణయం తీసుకున్న దానికి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి బాసాడి దేశ భాషలందు తెలుగు లెస శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పాను. మరి కళలకు కాణాచి, కళలు, లలిత కళలు, తోలుబొమ్మలాట తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని, మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నారు. తిలకించండి, పులకించండి.